అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు నల్లటి దుస్తులే ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్జేఏ మిత్ టేల్స్. అయ్యప్ప స్వామి మనల్ని శనిదేవుడు పీడించకూడదు అని అయ్యప్ప స్వామి శనిదేవుడి దగ్గరకు వెళ్ళి, ఓ శనిదేవా, నువ్వు మానవులను ఎందుకు 7 సంవత్సరాల పాటు అలా పట్టి పీడిస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు శనిదేవుడు మన త్రిమూర్తులకు సృష్టించడం, పాలన చేయడం, విధ్వంసం చేయడం వారి వారి ధర్మాలు స్వామి. అలాగే ఈ మానవులని పట్టి పీడించడం నా ధర్మం స్వామి అని అంటారు. మనం సృష్టించిన ఈ మానవులని మనమే పీడించడం ధర్మమా? నువ్వు నీ ధర్మాన్ని నెరవేర్చకపోతే ఏమవుతుంది శనిదేవా అని అడుగుతారు. మొత్తం సృష్టి ధర్మమే తలకిందులు అయిపోతుంది స్వామి అని అంటారు. బ్రహ్మ ఈ మనుషుల తలరాతలు రాస్తూ ఉంటారు. వారి తలరాత ప్రకారం నేను వారిని పట్టి పీడిస్తున్నాను, ఇది నా ధర్మం స్వామి అని అంటారు. అయితే నీకు ఈ మనుషులని పట్టి పీడించడం ఇష్టం లేదా అని అడుగుతారు. నువ్వు కేవలం బ్రహ్మరాతని నెరవేరుస్తున్నావు అంతే కదా అని అంటారు. ఓను స్వామి, నాకు ఈ మనుషులంటే ఎంతో ఇష్టం, నేను కేవలం బ్రహ్మరాతని పాటిస్తున్నాను అంతే అని అంటారు. అయితే ఒక పని చేద్దాం శనీశ్వర, నా భక్తులు మండలకాలం పాటు ఎవరు ఇతే మాల్ వేస్తారో 7 సంవత్సరాల పాటు వాళ్లు అనుభవించే కష్టాలు అన్నీ ఈ 41 రోజులలోనే అనుభవిస్తారు. దాని తర్వాత నువ్వు వారిని పట్టి పీడించకూడదు అని అడుగుతారు. అప్పుడు శనిదేవుడు గట్టిగట్టిగా నవ్వుతుని, ఏ మాట్లాడుతున్నారు స్వామి, కేవలం 41 రోజులలో ఎన్ని కష్టాలని అనుభవిస్తారు మీ భక్తులు? నేను కలిగించే కష్టాలు శతకోటి మధుర రసలని, మధుర పానీయాలని సేవించేవారిని దెబ్బతీస్తాను, మాంసాహారం తినేవారిని ఇబ్బంది పెడతాను అని అనగా అయ్యప్ప స్వామి నవ్వుతుని, నా భక్తులు కేవలం శాకాహారం మాత్రమే తీసుకుంటారు అని అంటారు. శనిదేవుడు పడక మీద హాయిగా నిద్రపోతారు కదా, స్వామివారిని కూడా చాలా ఇబ్బంది పెడతాను అని శనిదేవుడు అనగా, నా భక్తులు అన్ని సుఖాలు విడిచి కడ్డిక నేల మీద పడుకుంటారు అని అయ్యప్ప స్వామి అంటారు. వేడి నీళ్లతో స్నానం చేసేవారి జీవితాలతో ఆడుకుంటాను అని శనిదేవుడు అనగా, నా భక్తులు చల్లటి నీళ్లతోనే స్నానం చేస్తారు అని అయ్యప్ప స్వామి అంటారు. కట్టుకోవడానికి బట్టలు లేక నడవడానికి పాదరక్షకులు లేకుండా ఎండలలో అలమటించి పోయేలా చేస్తాను. అతని పేరు అతను చెప్పుకోలేకుండా చేస్తాను. కట్టుకున్న భార్య దగ్గరికి కూడా వెళ్ళలేకుండా చేస్తాను అని కోపంతో ఆవేశంతో శనిదేవుడు అంటాడు. అయ్యప్ప స్వామి నవ్వుతూ, నీకు ఇష్టం నలుపు కదా శనిదేవా, నా భక్తులు నల్లటి దుస్తులు ధరించి పాదరక్షకులు విడించి ఎటువంటి ఆడవారి వ్యామోహం లేకుండా స్వామి అనే నామంతో నా భక్తులు పిలవడతారు. నువ్వు చెప్పిన ప్రతి దానిని నా భక్తులు 41 రోజులు మాలవేసి భరిస్తారు అని అంటారు. అప్పుడు శనిదేవుడు నమస్కరించి, స్వామి చివరిది నా చూపు సోకి ఆనందంగా ఉన్న దంపతులు కూడా గొడవలు వస్తాయి అనగా, అయ్యప్ప స్వామి నా భక్తులు ఈ 41 రోజులు కఠోరమైన బ్రహ్మచర్యం పాటించి స్వామియే శరణమయ్యప్ప అని పిలుస్తూ అడవులలో నడుస్తూ కొండలు ఎక్కి నా దర్శనానికి శబరిమలైకి వస్తారు. అటువంటి నా భక్తులని నువ్వు ఎప్పుడూ పీడించకూడదు అని, వీరికి ఎప్పుడూ సుఖాలు మాత్రమే కలగాలి, ఇదే నా ఆజ్ఞ అని అయ్యప్ప స్వామి అంటారు. అందుకే అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు నల్లటి దుస్తులు మాత్రమే ధరిస్తున్నాము. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.